అందరికీ నమస్కారం అండి. రేపు అనగా 4 ఫిబ్రవరి 2025 రథసప్తమి పూజ ఎలా జరుపుకోవాలో ముందుగా రథసప్తమి రోజు స్నానం ఎలా ఆచరించాలి, ఆ స్నానానికి ఉన్న విశిష్టత ఏమిటి? రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి 7 జిల్లేడు ఆకులను 7 రేగు పండ్లను శిరసున ఉంచి స్నానం చేయటం వల్ల 7 జన్మలలో చేసిన పాపాలు పోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడట. అందువల్ల రథసప్తమి రోజున తలంటు స్నానం ప్రతి ఒక్కరూ అలానే చెయ్యాలి. తరువాత ఈ పూజకు కావలసిన సామాన్లు ఏమిటో తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, ఎర్రచందనం, ఎర్రని పూలు, అగరవత్తులు, ఆర్తబిళ్ళలు, సూర్యనారాయణ ఫోటో, అరటిపళ్ళు, కొబ్బరికాయ, రేగుపళ్ళు, చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పిడకలు, చెరుకు, ఇత్తడి గిన్నె, పాయసం చేయడానికి బియ్యం, బెల్లం, ఆవు పాలు, యాలకుల పొడి, ఇవి ముఖ్యమైన సామాన్లు. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్నానాది కార్యక్రమం తర్వాత పూజా గదిలో దీపం పెట్టుకోవాలి. తర్వాత మీ వాకిట్లో అంటే సూర్యకిరణాలు పడే చోట ఆవు పేడతో అలికి ముగ్గు వేయాలి. ఆవు పేడ లేనిచో పసుపు నీళ్లతో అలికి ముగ్గు వేయండి. అక్కడ ఒక ప్రక్కగా ఆవు పిడకలతో దాలిని ఏర్పాటు చేయాలి. ఏ పూజకైనా ముందుగా పూజించవలసింది వినాయకుడిని కాబట్టి తమలపాకుపై పసుపు వినాయకుడిని పూజించండి. తరువాత హారతి కర్పూరంతో దాలిని వెలిగించి దానిపై ఇత్తడి గిన్నెను పెట్టి ఆవు పాలు వేయండి. పాలు 3 సార్లు పొంగిన తరువాత ఇంట్లో అందరూ కొద్ది కొద్దిగా బియ్యం వేయండి. ఈ అన్నం ఉడికేటప్పుడు చెరుకుతో మాత్రమే కలపాలి, గరిటెను ఉపయోగించకూడదు. తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి ప్రసాదం మెత్తగా తయారయ్యేంత వరకు ఉడికించి ప్రసాదాన్ని ఒక పక్కన పెట్టండి. తరువాత వాకిట్లో మీరు ప్రసాదం వండిన ఆ ప్రక్కనే పసుపు బట్టలతో అలంకరించిన పీటను పెట్టండి. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలను కలిపి రథంలాగా తయారు చేసుకోండి. తర్వాత మీరు ఏర్పరచుకున్న పూజాపీఠపై సూర్యనారాయణమూర్తి పటమును పెట్టి ఆ పటము ముందు తమలపాకులో పసుపు వినాయకుడి పూజను చేసుకోండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత సూర్యనారాయణుడి పటము ముందు మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల రథమును పెట్టి సూర్యనారాయణ పటమును, ఆ రథమును పువ్వులతో, గంధముతో, కుంకుమతో చక్కగా అలంకరించండి. బియ్యంలో ఎర్రచందనం, ఆవు నెయ్యి కలిపి ఎర్రటి అక్షతలను తయారు చేసుకోండి. ఆ అక్షంతలతోటే పూజను చేయాలి. తరువాత జిల్లెడు ఆకుల్లో కానీ చిక్కుడు ఆకుల్లో కానీ మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్షీరాన్నాన్ని 7 ఆకుల్లో నైవేద్యంగా నివేదన చేయాలి. రేగుపళ్ళను, అరటిపళ్ళను, చెరుకును నైవేద్యంగా పెట్టాలి. తమలపాకులో 2 అరటిపళ్ళు, చెక్కలు, చిల్లర డబ్బులు తాంబూలంగా పెట్టాలి. ఇప్పుడు 2 ప్రమిదలలో ఆవు నెయ్యిను వేసి దీపం వెలిగించాలి. అగరవత్తులు, సాంబ్రేణి, ధూపం ఇవ్వాలి. ఈ పూజాపీఠకు ఎదురుగా ఒక టవల్ పరుచుకొని దానిపై కూర్చొని సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవాలి. అంత చదవలేము అనుకుంటే ఓం సూర్యదేవాయ నమః అని మీకు నచ్చినన్నిసార్లు మనసులో ధ్యానం చేసుకోవాలి. తరువాత మీ సంకల్పం ఏమిటో మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి చెప్పుకోవాలి. తరువాత హారతిని వెలిగించి ముందుగా వినాయకుడికి చూపించి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తికి చూపించి సూర్యనారాయణమూర్తి ఫోటోకి చూపించి తర్వాత కొంచెం నీళ్లను జల్లి ఆ హారతి మీరు కళ్ళకు అద్దుకొని ఈ పూజను ముగించండి.